శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. కృష్ణం వందే జగద్గురుం అపార కరుణాసిద్ధం జ్ఞానం శాస్త్రరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామలాన్వహం. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో మహాగణాధిపతి కృష్ణం వందే జగద్గురుం. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు వ్యాఖ్యానం చేసినట్టు భజగోవిందాన్ని ఇప్పుడు ఎపిసోడ్ 9 చెప్పుకుందాం. ఎపిసోడ్ 8లో ఏం చెప్పుకుందాం అంటే, ఎవరో పెద్దలు అన్నారు సుఖం అనేది 2 దుఃఖాల మధ్య విరామం అని అలా ఆలోచిస్తే అది ఎంతో నిజం. ఇక్కడతో ఆపుకున్నాం. ఇప్పుడు తర్వాత కంటిన్యూ చేద్దాం. మన శరీరంలో ఒక్క రసాయనిక పదార్థం కొద్దిగా పనిచేయకపోయినా, ఒక్క ఎంజైమ్ కొద్దిగా ఎక్కువైనా లేదా తక్కువైనా, ఒక్క గ్రంథి కొద్ది కాలం విశ్రమించినా అందువల్ల కలిగే అనారోగ్యం, తద్వారా కలిగే అసౌకర్యం భరించరానిది. అవన్నీ సమపాళలో ఉండడం అనేది సుఖం. దుఃఖం ఎప్పుడూ ఆ సుఖం వెనక దాగి ఉంటుంది. మనకు సంబంధించిన ప్రతివారు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, తోటివారు అందరూ ఇంకా పరిస్థితులు మన ఇచ్చగా అనుగుణంగా మసులుకున్నంత వరకే మనకి సుఖం. వారు మన ఇష్టానికి సెంటీమీటర్ పక్కకు మళ్ళినా అది మనకు దుఃఖంగా పరిణమిస్తుంది. కొడుకు ఇంజనీరింగ్ బదులు లా చదువుతానంటే మనకు దుఃఖం. కూతురు ఇంకో కులంలో మొత్తం పెళ్లి చేసుకుంటానంటే కష్టం. మన పక్కింటి వాడికి ఆకులు రాల్చే చెట్టు కొమ్మలు మన ఇంట్లో ఉంగి ఉన్న బాధే. మన లెటర్ పొరపాటు పోస్ట్ మ్యాన్ ఎదురింట్లో పడేస్తే శోకం. అంతెందుకు, స్కూటర్ మొదటి కిక్కుకి కాక ఏ 12వ కిక్కో స్టార్ట్ అయితే గుండె భారం అవుతుంది. నేతికి నెచ్చికి చీమలో పడితే అదో విషాదం. మనం కోరనప్పుడు వాన వచ్చినా, కోరినప్పుడు వాన రాకపోయినా ట్రాజడీనే. అసలు కష్టం అనేది లేని వాడిని ఈ లోకంలో వెతికి పట్టుకోవడం చాలా కష్టమైన పని. కాబట్టి మనం ఏది సుఖం అనుకుంటున్నామో అది మనకు అనుగుణంగా జరగబట్టే అలా తోస్తుంది. అలా జరిగింది రేపు మనకి అయిష్టమైతే అంతదాకా సుఖంగా భావించేది అకస్మాత్తుగా మనకు దుఃఖంగా మారిపోతుంది. ఇది మనకు అందరికీ మన జన్మల సీళ్ళ కథే. దేహాత్మ బుద్ధిని వివరించేది ఒక కథ. ఇది వేదాంతం చెప్పుకుంటుంది. వ్యాస మహర్షి దగ్గర కొందరు వచ్చి, స్వామి యమునా నది పొంగింది, మేము నది దాటి మార్గం చూపండి అని అట్ట. అందుకని అతనికి ఆకలిగా ఉంది, ముందు కొన్ని పళ్ళు పాలు ఇవ్వమన్నట్ట. అది తినేసి తాగి వారితో యమున దగ్గర చేరాడు ఆయన. నేను ఈ క్షణం దాకా ఉపవాసాలతో పాటించి ఉంటే వాళ్ళకి దారి ఇవ్వు అని యమునని కోరాడు వ్యాసుడు. వెంటనే యమున దారి ఇచ్చింది. ఇదేం చెప్తున్నాం స్వామి, ఇప్పుడేగా మేము తెచ్చిన వాటిని మీరు తృప్తిగా భుజించారు. వాళ్ళంతా ఆశ్చర్యంగా ప్రశ్నించారు. అందుకని నవ్వి, పిచ్చి వాళ్ళలాగా, తిన్నది నేను కాదు, ఈ జడ శరీరం, నేను ఈ దేహంలో ఉండే ఆత్మని అన్నాడు. ఇలా తన ఆత్మ అని తెలుసుకోకుండా ఈ దేహమే తను అనే దేహాత్మ బుద్ధి కలిగి ఉండడమే మనిషి చేసే అతిపెద్ద నేరం. దానికి శిక్షే జన్మచక్రం. నిజానికి మనం తరచు వాడేది నేను. అసలు మానవ ఆత్మ వల్లే నేను అనే ఈ ఉనికిని ఏర్పడుతోంది. శరీరం ఓ వాహనం అనుకుంటే దాన్ని నడిపే చోదకుడు ఆత్మ. కారు నేను డ్రైవర్ని అనుకోవడం ఎంత విదూరమో, మనమే శరీరం అనుకోవడం కూడా అంతే హాస్యాస్పదం. భగవత్పాదులు మనందరినీ నేను ఈ దేహం అనే బుద్ధి నుంచి విడుదల చేయాలన్న తపనతో భగవంతుని భరించడం ఒక్కటే అందుకు మార్గం అని ఆ వృద్ధ పండితుడికి ఆనాడు బోధించారు. అనేక శోకాలు, రోగాలు, కష్టాలు, విషాదాలు, అయిష్టక సంఘటనలతో కూర్చబడిన నీ జీవితం తామరాకు మీద నీటి బొట్టులా తాత్కాలికమైంది, ఆశాశ్వతమైంది అని తెలుసుకో బాబు అని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పుడు 5వ శ్లోకం. యాదిత్తోపార్జనసక్త తావ నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జరధేహే వార్తాం కోపిన పృచ్చతి కేహే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావం ఏమిటంటే, నువ్వు డబ్బును సంపాదిస్తున్నంతసేపే బంధుమిత్ర పరివారం నిన్ను ప్రేమిస్తారు. వృద్ధాప్యంతో శిథిలమై శక్తిహీనమై ముడతలు పడ్డ దేహంతో జీవించి నిన్ను పలకరించేవారే ఉండరు. అగ్నిశర్మ అనే అతను పూర్వాశ్రమంలో దారి దోపిడి దొంగ. అతను ఒకసారి సప్తఋషులను అడ్డగించి వారి దగ్గర దోచుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు వారు అతన్ని, నేను చేసిన పాపంలో మీరు భాగం పంచుకుంటారా అని అతని భార్యని పిల్లల్ని అడిగి రమ్మని వారు సూచించారు. అగ్నిశర్మ వెళ్ళి ఆ ప్రశ్న వేస్తే ఆ కుటుంబ సభ్యులు అతని పాపంలో భాగం పంచుకోవడానికి నిరాకరించారు.
దాంతో అగ్నిశర్మకి కనువిప్పు కలిగింది. పుణ్య విశేషంతో పొందిన ఈ మానవ జన్మని దైవస్మరణతో గడపాలని తెలుసుకుని రామతారక మంత్రాన్ని ఉపదేశం పొంది తపస్సు ధ్యానాలు చేసి వాల్మీకి మహర్షిగా మారాడు. ఈ కథలో కుటుంబ సభ్యులకి దాని యజమానికి గల మధ్య స్వార్థ ప్రయోజనాలు స్పష్టం అవుతాయి. మనం ఎవరైతే నా వాళ్ళు అనుకుంటున్నామో, ఎవరి కోసం అయితే కష్టపడి సంపాదించిస్తున్నామో వారంతా నిజంగా నా వాళ్ళు అన్నది భ్రమే తప్ప వారు నిజానికి నీవారు కారు అని శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు. లోకంలో మనందరికీ తెలిసిన సత్యమేది. డబ్బున్నంతకాలం నా అంత వాళ్ళేడు అనుకుంటాం. సంపాదన ఉన్నంత వరకు మనల్ని భార్యలు, పిల్లలు, బంధువులు, మిత్రులు, పరిచయస్తులు అంతా గౌరవంగా ప్రేమగా చూస్తారు. మనకు సంపాదించే శక్తి ఉన్నంతకాలం దాని మీద ఆశలవారు కూడా మనకి మణిగి ఉంటారు. ఆ శక్తి ఉడిగి మన సంపాదన ఆగిపోయాక పోయినా, లేక ధనం తరిగిపోయినా, లేదా ఆరోగ్యం చెడి మంచాన పడినా ఇదివరకు ఇచ్చిన విలువని వాళ్ళు మనకు ఇవ్వరు. పూర్వపు గౌరవానికి కారణం కేవలం మన వెనక ఉన్న సంపాదనిచ్చే శక్తి, ఆరోగ్యం అని అది పోయాక అప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. వృద్ధాప్యంలో శారీరక శక్తి పూర్తిగా పోయి మంచాన పడ్డా, లేక దురదృష్టవశాత్తు వృద్ధాప్యానికి మునిపే ఆరోగ్యం పడే మంచాన పడి సేవ చేయించుకునే స్థితిలో చిక్కుని తన దగ్గరే కనిపెట్టుకుని తన మలమూత్రాలను ఎవరైనా ఎత్తిపోయాల్సిన అవసరం వస్తే అప్పుడు మన వారు ఎలాంటి వారు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది బాధాకరమైన లోకంలో జరిగే కఠినమైన వాస్తవం. ఇది తన రక్తంలో అప్పగిస్తారు తప్ప అంటే ఏ డబ్బు వచ్చేసి డబ్బంతా వాళ్ళకి ఇచ్చి దానం చేయలేరు అంటాడు. దానం ఈషణాత్రయం అనే దానికి అడ్డు వస్తుంది. అసలు ప్రపంచం మొత్తం ఈషణాత్రయం చుట్టూనే తిరుగుతోంది. ఈషణ అంటే సంస్కృతంలో కోరిక. ఈషణాత్రయం అంటే 3 కోరికలు. మొదటిది దారేషణ అంటే భార్యకి సంబంధించిన అన్నిటి మీద కోరిక. రెండోది ధనేషణ అంటే ధనం మీద, ధనానికి సంబంధించిన వాటిలన్నిటి మీద కోరిక. మూడోది పుత్రేషణ అంటే కొడుకు, సంతానం ఇంకా వారికి సంబంధించిన అన్నిటి మీద కోరిక. మనిషి వివాహానికి పూర్వం అయ్యో తల్లి కష్టపడుతోంది, వంటలో సహాయం చేద్దాం, తండ్రి కష్టపడుతున్నాడే ఖర్చులు తగ్గించుకుందాం అనుకుంటాడు. తన కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులు, సహోదరులు సౌఖ్యం కోరుకుంటాడు. ఎందుకంటే వారు తన వారిని భావిస్తాడు. పెళ్ళయ్యాక ఈ భావన తన భార్య, సంతానం మీదకి బదిలైపోయి వారి మీద చెప్పలేనంత ప్రేమ సప్పొంగిపోతుంది. తల్లి అల్లం, పెళ్ళం బెల్లం అవుతారు. వారి సుఖం కోసం సక్రమ వక్రమార్గాల్లో 2 చేతులా సంపాదిస్తాడు. బ్రహ్మచారులు ఎప్పుడు భవిష్యత్తులో రావుతున్న భార్య పిల్లల కోసం ఇప్పటి నుంచే ధనం దాస్తారు. మనిషి మోక్షానికి అడ్డుపడేవి ఈ క్షణత్లే. తన కుటుంబ సభ్యుల కోసం, బంధుమిత్రుల సపరివారి కోసం చేసే కొత్త దుష్కర్మలతో కరబంధనలు, తద్వారా జననమరణ చక్రంలో ఇరుక్కుని మరికొన్ని కొత్త జన్మలకు బాటలు వేసుకుంటాడు. వివేకవంతులే దీన్ని అధిగమించగలరు. వారే ఉత్తమ ఆధ్యాత్మిక సాధకులవుతారు. మన మనుషులపై గల ప్రేమ ఫలితంగా వాళ్ళకి ఇచ్చేందుకు చేసే ధనార్జనతో కాలం గడపడం ఎంత ముప్పో మనం తెలుసుకోవడం లేదని, దానికి మించిన పరమావధి ఇంకోటి ఉందని మనం విస్మరించామని ప్రతి వారు దీన్ని గ్రహించాలని, మన జీవిత లక్ష్యం అద్వైత సిద్ధి అన్న విషయం మనం స్థిరంగా నమ్మి అందులో కృషి చేయనంతకాలం పొరపాటు చేస్తున్నట్లే. తాత్కాలికమైన మన జీవితంలోని అత్యంతమైన విలువైన కాలాన్ని మనవారు అనుకునే నిజానికి మనవారు కాని వారి కోసం ధనార్జనకి వృధా చేయకుండా ధ్యాన, భక్తి, కర్మ, జ్ఞాన మార్గాల్లో ఏదో ఒక దాని ద్వారా మన కర్మ క్షయం చేసుకోవడానికి వెచ్చించాలి. సంచిత కర్మలు అంటే ఏమిటి? మరణానంతరం మళ్ళీ జన్మలను ఎత్తి అనుభవించాల్సిన నిలవలో సిద్ధంగా ఉన్న కర్మలు సంచిత కర్మలు. ఆగామి కర్మలు అంటే ఈ జన్మలో అజ్ఞానంతో కొత్తగా మనం చేసే భవిష్యత్తులో అనుభవించడానికి నిలవకి చేరే కొత్త కర్మలు అవి. వదిలించుకోవడానికి మనకు వివేకం గల ఈ మానవ జన్మ లభించింది. జీవితంలో ఎన్నో ఛాయిస్లు ఉన్నాయి. మరణించాక ఉండేవి 2, స్వర్గం లేదా నరకం. కాబట్టి జీవితంలోని ఛాయిస్ల్ని మరణించాక ఏం పొందాలో నిర్ణయించుకుని ఎన్నుకోవాలి. ఆ ప్రకారమే ప్రవర్తించాలి. మనిషి జన్మకి 2 మార్గాలు. ప్రేయో మార్గం అంటే ఈ దైవాన్ని పట్టించుకోకుండా ప్రపంచంలో సుఖాన్ని జీవించడం. రెండోది శ్రేయో మార్గం అంటే ఆధ్యాత్మిక ధార్మిక జీవనం సాగించడం. అందుకే బుద్ధిలో భగవంతుణ్ణి, భుజాల మీద సంసారాన్ని పెట్టుకోవడం నేర్చుకోవాలి అంటారు దిల్ మే రామ్ హాత్ మే కామ్.
ఇక్కడితోటి ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.